నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, 22వ రోజుకి చేరుకున్నాం. అమ్మ గోదాదేవి తాను ఆచరిస్తూ మనలందరినీ ఉజ్జీవింపజేయడానికై ఆచరిస్తున్నటువంటిది ధనుర్మాస వ్రతం, తిరుపావై వ్రతం మనం ఆచరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈనాడు 22వ పాశురానికి చేరుకున్నాం. ఈ జీవులందరూ కర్మవశమున పరమాత్మకు దూరమైతే మళ్ళీ పరమాత్మ యొక్క దివ్య దర్శన భాగ్యము, పరమాత్మను కలిసే విధానాన్ని తెలియజెప్పేటటువంటి వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం అండి. కర్మవశాన జీవులు దూరమయ్యారు పరమాత్మకు, మళ్ళీ పరమాత్మను చేరాలనుకున్నారు. అనుకొని చేరడానికి ప్రయత్నం చేయడమే ధనుర్మాస వ్రతం. గోదాదేవి భగవత్ తత్వాన్ని మనకు తెలియజేయడానికి తాను ఆచరించి చూపి మనలందరినీ బాగుపరిచినటువంటి తల్లి. అయితే పరమాత్మ సన్నిధికి వెళ్ళాలంటే ముఖ్యంగా కావలసినవి ఏమిటి? భగవద్భక్తుల సహవాసం కావాలి, భాగవతోత్తముల సహవాసం కావాలి, ఆచార్యుల సమాశ్రయణము కావాలి, మంత్రోపదేశం కావాలి, మంత్రార్థ ఉపదేశము కావాలి, మంత్రార్థముల మననము జరగాలి, భాగవత శేషత్వము ఉండాలి, పురుషకారంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండాలి. ఇవన్నీ మనకి ఇంతవరకు జరిగినాయి. ఈ 21 పాశురము వరకు ఇవన్నీ విషయాలు జరిగాయి. మనమందరము భాగవతోత్తములను కలుపుకొని ఆచార్యుల సమాశ్రయణము ద్వారా, ఆచార్యుల యొక్క శ్రీ సూక్తుల ద్వారా, తిరుమంత్రార్థ పఠనము ద్వారా తిరుమంత్ర అర్థ మననమును చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. తర్వాత చివరికి ఏం చేయాలి? ఉపాయము. పరమాత్మయే ఉపాయము కనుక పరమాత్మ సన్నిధికి చేరాలి అని భగవంతుడినే స్వీకరించడం ఉపాయం అని ఆ క్రమం అంతా మనకి తెలియజేశారు. విసనకర్ర కావాలి అన్నారు. ఇంకేం కావాలన్నారు? విసనకర్రతో పాటుగా అద్దము విసనకర్ర, ముఖ్యంగా ఈ ఆత్మ విసనకర్ర కావాలి. ఇంకా సౌందర్యానికి ఉపయోగపడేటటువంటి వస్తువులు అన్నీ ఇచ్చుకున్నాం కదా. కాటుక, తిలకము, గంధము, ఏమండి ఇవన్నీ అసలు ఉపయోగించము అంటూనే మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఎందుకు అడుగుతున్నారు? పరమాత్మకు సేవ చేయడానికే, కైంకర్యానికి, పరమాత్మకి చిరు చెమటలు వేస్తే విసరడానికి అని విసనకర్ర అడిగారు. ఆలవట్టం అంటారు. పరమాత్మ యొక్క దివ్య తిరుముఖ మండల దర్శనానికి అద్దం అడిగారు. అయితే ఇవి మనలను కూడా ఉజ్జీవింపజేసేవి. దాని ద్వారా మనకు పైన ఈ అర్థం చెప్పిన. అయితే మరి ఎందుకండి అసలు అలంకరించుకోకుండా ఉంటే పరమాత్మ అయ్యయ్యో నా కోసం వీళ్ళు ఇలా ఉంటున్నారు కదా అని వచ్చి మీరు కాటుక ధరించండి అని గోపికల చెంతకు వచ్చి అయ్యయ్యో నువ్వు కాటుక ధరిస్తే నీ కళ్ళు ఇంకెంత బాగుంటాయో అని తానే దగ్గరుండి ఇలా ధరించుకో అని పెడతాడని ఆశ అండి మన వాళ్ళకి. పూలు ముడుచుకోలేదా? రారా నీ కొప్పులో నీ పెట్టుకుంటున్నాం అంటే ఎందుకోసం, దేని వలన, కారణమేమి అంటే పరమాత్మ మనలోనే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ మన హృదయ మందిరములో. అంటే అర్థమేమి? మనమంతా ఏమిటి? మనమే దేవాలయం. ఎక్కడుంటాడు? పరమాత్మాలయంలో ఉంటాడు, కోవెల్లో ఉంటాడు. అలాగే మనలో ఉన్నాడు కనుక ఏం చేస్తాం? కోవెలనంతా శుభ్రంగా ఉంచుతామా? అందుకనే మనం శుభ్రంగా ఉండాలి. అందుకనే మనం ప్రతినిత్యము కొద్దిగా అతిగా కాదులేండి, కొద్దిగా మనకు ఎంత అవసరం అని చెప్పారో మన పెద్దలు ఆ విధంగా సౌందర్య సాధనాలను ఉపయోగించాలి, శుభ్రంగా ఉండాలి. పరమాత్మ ఉన్నాడు మనలోన వేంచేసి ఉన్నాడు కనుక ఆ గౌరవ భావంతో మనం ఇలా ఉంటాము. ఆ విషయాన్ని చెప్తూ ఇవాళటి రోజు ఏమడుగుతున్నారు? పరమాత్మని నిన్ను అడిగారు. భగవంతుని యొక్క 3 విషయాలు అడిగితే దాంట్లో మళ్ళీ అహంకారము, మమకారం అండి, ఇవి 2 తొలగించుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. నమఃపదమేమో ఓంకారం తెలియజేస్తుంది. నమఃపదమేమో అహంకార మమకారాలను తొలగించడం, అంటే నాది కాదు నీదే అనే విషయం. నమః అంటే అర్థం ఏమిటి చెప్పుకుంటున్నాం? నాది కాదండి ఇదంతా నీదే స్వామి అని పరమాత్మకి తెలియజేసేటటువంటి జ్ఞానము సంపాదించాలి. మొట్టమొదటి జ్ఞానం అది లేకపోతే ఎంత భక్తి చేస్తున్నామండి, మేము భక్తిగా ఉన్నామండి అని ఎంత నమస్కరించినా మనసులో భావన ఇది లేకుంటే ఏది ఫలించదు. నేను రోజు కోవెలకి వస్తున్నానండి నాకేమీ ఫలించడం లేదు అంటే భావన, మన మనసు ఎలా ఉంటుందండి?
కోవెల్లో ఒక నీచమైనటువంటి జంతువు ఏదైనా వస్తే సంప్రోక్షణ చేస్తారండి కదా. ఏదో ఒక శునకం ప్రవేశించింది అనుకోండి పొరపాటున, అయ్యయ్యో శునకం ప్రవేశించింది అని వెంటనే దాన్ని అంతా బయటికి పంపించేసి ఆ జీవరాశి ఇక్కడికి అటువంటి జంతువు రాకూడదు కనుక మొత్తం సంప్రోక్షణ చేస్తారు కోవెలనంతా. పరాశర భట్టర్ వారు చెప్తారు, ఒక శునకము వచ్చిందని కోవెలని ఇంత శుభ్రపరుస్తున్నారే, మరి మనమందరం భక్తులం అనుకొని వస్తున్నాను నేను, తన గురించి చెప్పుకుంటారండి. నా మనసులో ఎంతో కల్మషం ఉంది, మనసు ఏం చేస్తుందండి, ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలియదు, ఎటువంటి దురాలోచన చేస్తుందో తెలియదు. కోవెలకు వచ్చి దురాలోచన చేసినటువంటి నేను రావడం వల్ల ఎన్నిసార్లు కోవెలను శుభ్రం చేయాలో అంటారు. మహాత్ముల యొక్క భావన అట్లా ఉంటుంది. అందుకని ఆ మనస్సు ముఖ్యమైనటువంటిది. మనస్సులో పరమాత్మ యొక్క సంపూర్ణ విశ్వాసముతోటి ఆ భగవంతుని నిశ్చల భక్తితోటి స్మరించుట అనేది ఉండాలి. అంటే అప్పుడు మనస్సు ఎలా ఉండాలి, మనస్సు శుభ్రంగా ఉండాలి. శరీర శుభ్రత చేసుకుంటున్నాం బాగుంది, అనేక ధర కలిగినటువంటి సెంటు అత్తరు మొదలైన సుగంధ లేపనాలన్నీ ధరిస్తున్నాము, కానీ మనస్సు ఎట్లా ఉందో చూసుకుంటున్నామా? ముఖ్యమైనది ఏమిటి, మనస్సు పరమాత్మ ఉన్నటువంటి స్థానము. ఆ మనస్సును ఎలా ఉంచుకోవాలో తెలియజేశారు కనుక అట్లా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలట, సాధన చేయాలి. మనం సాధన దశలోనే ఉన్నాం, ఇంకా అన్నీ తెలుసు అనుకుంటున్నాం. అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకుంటారు తెలుసా అండి, ఏమీ తెలియనప్పుడే అనుకుంటారు. అన్నీ తెలిసిన తర్వాత ఒక గురువు చెంత చేరిన తర్వాత గురు శుశ్రూష చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత శ్రీమద్ రామాయణం అంతా చెప్పాను నాయన నీకు అని గురువు గారు చెప్పిన తర్వాత అవునా అండి నాకేం రాలేదండి. మొట్టమొదలు చేరినప్పుడు నీకు ఏమేమి వచ్చంటే గురువు గారికి చెప్పాడట శిష్యుడు, నాకు రామాయణం వచ్చండి, చదివాను, మహాభారతం కూడా చదివాను, నాకు వచ్చు ఆ కథలన్నీ అన్నాడట. సరే కూర్చోబెట్టి గురువు గారు చెప్పిన తర్వాత 6 నెలల తర్వాత ఇప్పుడు రామాయణం పూర్తయింది నాయన, ఇప్పుడు ఏమొచ్చో చెప్పు, నాకు ఏమీ రావడం లేదండి. అది అట్లా ఉంటుందట మన జ్ఞానం. అందుకని మన మనస్సును మనము సాధన ద్వారా శుభ్రపరుచుకొని ఉండడం అనే విషయం ముఖ్యము. ఏ వ్రతాన్ని ఆచరిస్తున్నా కూడా, ముఖ్యంగా ఈ ధనుర్మాస వ్రతానికి అమ్మ చెప్పినటువంటి విధానం అదే. మనస్సులో ప్రశాంతతను శుభ్రతను ఉంచుకొని అప్పుడు మాత్రమే పరమాత్మ మన హృదయ మందిరములో నివసించి ఉంటాడు. ఈరోజు పాశ్రం ఏం చెప్తున్నారంటే, అంగన్మాన్ జ్ఞానత్తర్ அரசபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிற்கீஷே செங்கமிடுப்பார்போர் வந்து தலப்பெய்தோம் கிங்கினி வாய்ஸ் செய்த தாமரை பூ போலே செங்கண் சிறு சிறுதேல் எம்மேல் விஜயாவோ திங்கடுன் மாதித்திய நெசிந்தார் போல் அங்கடி ரெண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமறிந்தேலோர் எம்பாவாய். అంగన్మాన్ జ్ఞానత్తర్ అభిమాన పంగమాయ్ వందు నిన్ పళ్ళి కట్టిరు గీసే అంటున్నారు. భగవంతుని చెంతనట చాలామంది గొప్ప గొప్ప రాజులు ఉంటారు, చక్రవర్తులు ఉంటారు. వాళ్ళందరూ ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, గెలిచిన వారి దగ్గరకు వచ్చి శరణు ఎడతారు. గెలిచిన వారు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకోవాలి. అప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలా. అందుకని ఇక్కడ అందరూ వచ్చి నీ దగ్గర చేరి ఉన్నారు. మహాచక్రవర్తులు ఎలా ఉంటారు, చక్రవర్తిగా రాజ్య పరిపాలన చేసే సందర్భంలో అహంకార పూరితులై ఉంటారట రాజులందరూ. ఈ భూమి అంతా నాదే అన్నట్టుగా ఉంటారు కదా. అటువంటి వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అభిమానము తగ్గిపోయింది. అభిమానము తగ్గినటువంటి రాజులు ఎలాగైతే నీ దగ్గర చేరి ఉన్నారో, హే కృష్ణ పరమాత్మ మేమందరము అలాగే వచ్చాము నీ దగ్గరికి. అయితే అందుకనే మన నమ్మాళ్ళ వారు తెలియజేస్తారండి, రాజ్యాలు ఉండడం వలన వాళ్ళు ఏదో గొప్పతనం కాదు, రాజ్యం ఉన్నంత వరకే అండి. తర్వాత ఓడిపోయిన తర్వాత ఎందుకండి అందరూ గుంపులుగా కృష్ణ పరమాత్మ యొక్క సింహాసనం చెంత చేరి ఉన్నారట, వచ్చి ఉన్నారట. ఎందుకండి గుంపులుగా రావడం అంటే, మళ్ళీ ఒక్కొక్కళ్ళం అక్కడ తిరిగితే నగరంలో కనిపిస్తే ఎవరైనా చూసి మనల్ని చూసి హే మహారాజా నమస్కారం అంటారేమో, రాజును కాదు కదా. అందుకని ఇప్పుడు అభిమానము తగ్గి పరమాత్మ దగ్గరికి శరణు అంటూ వచ్చారు. అదేవిధంగా మేము నీ చెంతకు చేరామంటున్నారు. భరతుడు మేనమామ గారింటికి వెళ్ళాడండి. రామచంద్రస్వామినేమో ఆ సమయంలో పట్టాభిషేకం అన్నారు. పట్టాభిషేకం కాకుండా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అరణ్యానికి వనవాసం వెళ్ళవలసి వచ్చింది. కానీ అందరు ఎవరిని తప్పు పట్టారు, భరతుడు ఇక్కడ లేకపోవడం వల్ల అందరికీ భరతుడి మీదనే అనుమానం అండి. ఎందుకంటే భరతుడే అక్కడ ఉండి పని చేయించాడు. రాజ్యం కావాలని అడిగి చెప్పి వెళ్ళాడు వాళ్ళ అమ్మగారికి.
అందుకనే కైకమ్మ అడిగింది. ఇంకా వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన చేసుకుంటాడు అని అందరూ నిందిస్తూ ఉంటే భరతుడి మనసులో అది ఉందా? భరతుడికి అసలు ఏ విషయం తెలియదండి పాపం. వచ్చిన తర్వాత పరిస్థితి చూసిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి కైకమ్మకి నమస్కరించిన తర్వాత బాధపడుతూ ఉంటే, ఎందుకు బాధపడతావు? కైకమ్మ ఒక మాట అనిందటండి, హే రాజన్ అన్నదట. ఓ మహారాజా అని సంబోధించిందండి. ఆ మాట ఇంకా అసలు వినలేకపోయాడు భరతుడు. అమ్మ, నన్ను రాముడు ఉండగా నన్ను రాజు అంటావా అని మూర్ఛపడిపోయారండి. ఒక పరమాత్మ యందు సంపూర్ణ భక్తి విశ్వాసాలు అలా ఉంటాయి. మరి రాముడేమో అందరు కైకమ్మని నిందిస్తుంటే రామచంద్రుడేమన్నాడు కైకమ్మను, అమ్మ నీవెంత ఉపకారం చేసావమ్మ నాకు అన్నాడు. అంటారండి ఉపకారం ఇది? అవును, ఉపకారమే అంటాడండి రాముడు. వశిష్ఠుల వారి దగ్గర నుండి, మహాపండితుల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి అందరూ కైకమ్మని నిందిస్తున్నారు. ఎవరు కైకమ్మను నిందించడానికి వీలు లేదు. వనభువి తనుమాత్ర త్రాణం ఆజ్ఞాపితం మే సకల భువన భార స్థాపితో వత్సమూర్ధ్ని అంటాడు. ఇంత గొప్ప పని చేసావమ్మా నువ్వు. అయోధ్య నగరాన్ని పరిపాలించుట అనేది చాలా కష్టమైన పనమ్మా. అది తమ్ముడి భుజాల మీద పెట్టావు. చిన్నవాడు వాడు. నాకేం చెప్పావు? అరణ్యానికి వెళ్ళడం అంటే మనం భయపడుతున్నాం, అడవికి వెళ్ళాడట కీకారణ్యము అని. కానీ రాముడు ఏమన్నాడు? అడవికి వెళ్తే ఏం చేయాలి? నన్ను నేను రక్షించుకోవాలి, అంతే కదా. అరణ్యానికి వెళితే నన్ను నేను రక్షించుకోవాలి. కానీ భరతుడు ఏం చేయాలి? ఇక్కడ రాజ్య పరిపాలనిస్తే అయోధ్య నగరాన్ని పరిపాలించడం అంటే అంత కష్టం, అంత గొప్పనైన బాధ్యత, కష్టపడే బాధ్యత అమ్మ. తమ్ముడికి చెప్పావు, నువ్వు చాలా ఉపకారం చేసావమ్మా, నన్ను నేను రక్షించుకుంటూ హాయిగా ఉంటాలే, నువ్వేం బాధపడకు, వాళ్ళందరూ నిందిస్తున్నా నువ్వు బాధపడకని తల్లికి చెప్పాడండి కైకమ్మకి. అటువంటి గుణము కలిగి ఉంటుందట. అందుకే రాజ్యాలను కోరుకోవడం కూడా గొప్పతనం కాదు. రాజ్యం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. రాజ్యం పోయిన తర్వాత అంత గొప్ప చక్రవర్తులైనా ఏం చేయాలి? చిన్న ఉద్యోగం చేసుకోవాలి కదండి. గెలిచిన రాజు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. రాజులు ఏం చేస్తాడట? ఓడిపోయిన తర్వాత ఇక అసలు ఆహారం లేదు. ఈ గెలిచిన చక్రవర్తి, గెలిచిన రాజేమో ఏ ఉద్యోగము సామంత రాజుగానో ఉంచుకుంటే ఉండాలి, లేకపోతే లేదు. ఒక రాజుగారు ఏం చేశారట? అసలు ఆహారం దొరకడం లేదు ఆయనకి. రాజ్యమా పోయింది, తినడానికి ఆహారం కూడా దొరకడం లేదు. ఏం చేయాలి అప్పుడు? సరే, ఒక చిన్న పాత్ర, ఒక మట్టి పెంకు దొరికిందట. దాన్ని చేతిలో పట్టుకొని పాపం ఆడుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళడం కూడా పగటిపూట వెళ్ళలేదు. ఎందుకంటే అభిమానం. పగటిపూట అయ్యో రాజుగారు అందరికీ ఇన్ని రోజులు సింహాసనం పైన ఉన్నటువంటి రాజు ఈరోజు అడుక్కోవడానికి వచ్చిండంటారని ఆ అభిమానానికి చీకటిలో వెళ్ళాడు. ఎవరికి కనిపించకుండా ఆ తలపైన గొంగళ లాంటిది కప్పుకొని చీకట్లో వెళ్తున్నాడు. అసలే చీకటి. ఆ చీకటిలో వెళ్తూ ఉంటే అక్కడో దారిలో కుక్క ఉంది. ఆ శునకాన్ని చూసుకోలేదు. అది పిల్లలతో కూడి ఉంది. పిల్లలతో ఉన్నటువంటి శునకం ఏం చేస్తుండని దగ్గరికి రాని ఎవరిని కదా. పాపం ఈ రాజుగారేమో ఓడిన రాజు వెళ్తూ ఆ చీకట్లో దానిపైన కాలు వేసి, అది ఊరుకుంటుందా? భయపడిపోయింది, కాలును పట్టుకుంది. ఈ రాజు భయపడ్డాడు. చేతిలో ఉన్న చిప్ప కాస్త ఎటో పడిపోయింది, ఆయన ఎటో పడిపోయాడు. ఇటువంటి దుస్థితి కలుగుతుంది. రాజ్యాలు కావాలి అని కోరుకుంటే, అందుకని రాజ్యం కాదు కోరవలసింది ఏమిటి? పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదములనే కొలవండి, తలవండి. వాటి ద్వారానే మనము సాయుధ్యాన్ని పొందవచ్చు అని తెలియజేస్తారు ఆళ్వార్లందరూ. అందుకని ఇటువంటి రాజులకు అహంకారం తొలగి, ఓడిన రాజుల అహంకారం తొలగి నీ దగ్గరికి వచ్చినట్లుగా మేము చేరి వచ్చాము అని ఇవాళ తెలియజేస్తున్నారు. నిన్ పళ్ళి కట్టెల్ కీసే శంగమిడుపార్పోల్ వందు తలపెయ్యో, నీవు శయనించే మంచం కిందికి గుంపులుగా చేరి ఉన్నాము తండ్రి. నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యము మాకు దర్శనము చేయి అని చెప్పారు. తర్వాత చెప్తున్నారు, కిని వాయిచ్చేదా తామరై పూపోలే. సరే వస్తున్నాను అన్నాడట స్వామి. ఉండు ఎలా కళ్ళు తెరవాలో చెప్తోందండి అమ్మ. నీ నీవు ఏమండి నిద్ర మేల్కొనేటటువంటి సౌందర్యాన్ని చూడాలనిపిస్తుందండి. చిన్న పిల్లలను చూస్తారా, ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత నిద్రిస్తుంటే ముద్దొస్తారు. నిద్రాకాలిక సౌందర్యం అంటారు. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? నిద్రించేటప్పుడు వాళ్ళని వెళ్ళి బుగ్గకి వెళ్ళి ముద్దించుకోకూడదు నిద్రిస్తున్న వాడిని. కానీ మనకేమో అప్పుడే ముద్దొస్తారు. అటువంటి సౌందర్యం మేము దర్శించాలి. నీ యొక్క సౌందర్యాన్ని అప్పుడు యశోదమ్మ దర్శించింది. మన కౌసల్య కూడా దర్శించిందండి. అదే విషయాన్ని
విశ్వామిత్రుల వారు దర్శించారండి. విశ్వామిత్రుల వారు వెంట వెళ్ళినటువంటి రామ లక్ష్మణులను ఇద్దరు కూడా శయనించి ఉంటే వాళ్ళని మేల్కొల్పిన వాడెవరు? మొట్టమొదలు విశ్వామిత్రుల వారు మేల్కొల్పుతూ కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అబ్బబ్బబ్బబ్బ, ఎంత సౌందర్యం అండి! ఈ కౌసల్య ఎంత గొప్పనైనటువంటి పుత్రుడిని కన్నది, ఇంత సౌందర్యాన్ని ప్రతినిత్యం చూస్తుంది కదా, నేను ఈరోజు దర్శించగలిగాను అని సంతోషంతో పాడతాడట, ఆనందంతో. కౌసల్య సుప్రజా రామ అని, ఓ రామను నిద్రలే అనొచ్చండి అక్కడ. కానీ రామచంద్రుడికి తల్లి అయినటువంటి కౌసల్య ఎంత అదృష్టం చేసుకుందండి, ఇంత అందాన్ని దర్శిస్తుంది కదా ప్రతిరోజు అని ఆనందిస్తాడట విశ్వామిత్రుల వారు. అదేవిధంగా మేము కూడా ఈరోజు నీవు మేల్కొనేటటువంటి ఆ సౌందర్యాన్ని మేము దర్శించాలి. ఏమంటే అట్లా చెప్పొచ్చా? భగవంతుడు కదా కృష్ణ పరమాత్మ, వీళ్ళందరేమో భక్తులు కదా, నీ ఎలా చెప్తే అలా లేస్తాడా అంటే లేస్తాడండి. భక్తులు ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు. భక్త సులభుడైనటువంటి పరమాత్మ. సరే చెప్పండి అన్నాడట. కిని వా ఇచ్చైద తామరై పూ పోలే. పరమాత్మ యొక్క నేత్రములు ఎలా ఉంటాయి? పద్మములను పోలినటువంటి నేత్రములు. పద్మముల వంటి నీ నేత్రములను కింకిణి వలె విప్పాలంట. కింకిణి అంటే మువ్వలు ఉంటాయి కదా, ఆ మువ్వ నాట్యం చేసే వాళ్ళు ధరించేటటువంటి మువ్వలు అంటారు, గజ్జెలు. అదేవిధంగా మనకి లేగదూడలకు కూడా మెడలో కడుతుంటారు. సగం విచ్చుకొని ఉంటుంది, దాని లోపల ఉండేటటువంటి సన్నటి గుండు లాంటిది కనిపిస్తుంటుంది. ఎంత అందంగా ఉంటుందండి. అలా నీ యొక్క నేత్రములు అంటే పూర్తిగా ఒకటేసారి విప్పడం కాదు, మెల్లిమెల్లిగా నేత్రాలను విప్పాలి. ఆ అందాన్ని మేము దర్శించాలి అని చెప్తున్నారు. సరే, మహాభక్తులు కనుక వారి మాటను కూడా సరే అంటాడు పరమాత్మ. చిరుగంటలు సగం విడిచి సగము మూసుకొని ఉంటాయి, సగం విడిచి ఉంటాయి. ఇలా అటువంటి ఆ నీ నేత్రం యొక్క సౌందర్యాన్ని మేము చూడాలి. కొంచెం విప్పాలి, కొంచెము మూసుకొని ఉండాలి. నిద్ర మేల్కొనే సౌందర్యాన్ని మేము దర్శిస్తాము అన్నారు. తింగడు మాదిత్యన్ ఎజిందాల్బోర్. తండ్రి, ఆకాశంలో సూర్యచంద్రులు ఉంటారు. మొదటి పాశ్రంలో కూడా చెప్పిందండి అమ్మ, సూర్యచంద్రుల వంటి నేత్రములు గలవాడు అని. సూర్యుడి వంటి నేత్రము, చంద్రుని వంటి నేత్రం రెండు ఉంటాయండి అంటే ఉంటాయి స్వామికి. ఎలా ఉంటాయి? తన శత్రువులు ఉంటారా అండి స్వామికి? శత్రువులు ఉంటారా? భగవంతుడికి శత్రువులు అంటూ ఉంటారా? ఉంటారు. ఎవరా శత్రువులు? తన భక్తులను బాధించే వాళ్ళే తన శత్రువులు కదా. అందుకని నీ శత్రువుల దగ్గరనేమో సూర్యుని వంటి తేజస్సుతో ఉన్న నేత్రాన్ని చూపిస్తాడు. భక్తుల దగ్గర చంద్రుని వంటి నేత్రం అంటే చల్లదనాన్ని కురిపించేటటువంటి నేత్రం. హిరణ్యకశ్యపుడు ఉన్నాడు. హిరణ్యకశ్యపుడు యొక్క కుమారుడు ఉన్నాడు. ఎవరైనా ప్రహ్లాదుడు ఉన్నాడు. ఇద్దరిపైన ఎలాంటి దృష్టిని చూపించాడు? హిరణ్యకశ్యపుడినేమో చీల్చి చెండాడాడు కోపముతోటి, నేత్రములను సూర్యుని వంటి నేత్రములు. ప్రహ్లాదుడినేమో చల్లని చంద్రుని వంటి నేత్రములతోటి రక్షించినటువంటి వాడు పరమాత్మ. హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదుడు ఇందులో మనకి ఉదాహరణ. అటువంటి నీ నేత్రములను నెమ్మదిగా విప్పుతూ నీ యొక్క నేత్ర సౌందర్యాన్ని మాకు ప్రసాదించు. ఆ నేత్రములను మేము దర్శించి మేము పునీతులము కావాలి. వాళ్ళ కోరిక, అమ్మవారి కోరిక. ఎవరిని? కృష్ణ పరమాత్మని. అందమైన నేత్రములు అంటుందండి అమ్మ గోదమ్మ. పరమాత్మ యొక్క నేత్రములు అందమైన నేత్రములు. యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే వాక్యం ఉందండి చాందోగ్యోపనిషత్తులో. రామానుజులకు పాఠం చెప్తూ ఉన్నారు గురువు గారు. యథా కప్యాసం అనే పాఠం చెప్తూ ఉన్నారు. ఏమని చెప్పారట? అంత అర్థాలన్నీ విడివిడిగా చెప్తూ ఉంటే దానికి అర్థం ఏముందట? గురువు గారికి తెలిసినటువంటి అర్థము అది ఒక వానరం ఉంటుంది కదా, వానరం యొక్క పుష్టభాగము వంటి నేత్రములు అని చెప్పాడు. రామానుజులు కళ్ళ వెంట నీటి ధారండి. రామానుజ, ఎందుకు నాయన ఏడుస్తున్నావు? పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం ఇలా ఉందని ఇక్కడ రాసి ఉన్నదే చెప్తున్నాను కదా అంటే తప్పండి అన్నాడు. ఎందుకంటే వేదవేద్యుడైనటువంటి వాడు, వేదము చేత ప్రతిపాదించబడినటువంటి పరమాత్మ నేత్రములను ఇలా ఉంటుందని వర్ణిస్తుందా ఎక్కడన్నా? వేదము ఉపనిషత్తు ఇలా వర్ణిస్తుందా? తప్పనిపిస్తుంది గురువు గారు అన్నారు. మరి ఏమిటో నీకు తెలుసా? 11 సంవత్సరాల పిల్లవాడండి రామానుజులు. నీకు తెలుసా అంటే తెలుసు అని చెప్పారండి.
యథా కప్యాసం, కపి అనే అర్థానికి వానరం అని ఒకటే అర్థం కాదండి, ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి కదా. కపి అంటే హరి అని అర్థము, పరమాత్మ అని అర్థము, ఒక తామర పుష్పము. ఎలాగైతే నీటిలో అడుగు నుండి ఒక సన్నటి కాడ పైన ఉండి విచ్చుకున్నటువంటి పద్మము వంటి నేత్రములు కలవాడు అని వర్ణనండి. ఇది ఇట్లా అర్థం చెప్పవచ్చు, కానీ అది కాదండి. ఒక అల్పమైన అల్ప ప్రాణి వానరం. ఆ వానరం యొక్క పుష్టభాగాన్ని గురించి చెప్తే అది తట్టుకోలేక రామానుజులు బాధపడి ఈ విషయాన్ని అట్లా గురువు గారికి 2-3 సార్లు ఇలాంటి విషయాలు చెప్పాడండి. గురువు గారు చెప్పడము విశదీకరించడం పొరపాటున మరోలేదు చెప్తున్నారు. రామానుజులు సరిదిద్దుతూ ఉన్నారు. గురువు గారికి కాస్త కోపం కలిగిందండి, ఈర్ష్య కలిగింది రామానుజుల మీద. అప్పటికి గురువు గారికి ఆ ప్రాంతంలో చాలా పేరుంది, గొప్పవాడని. ఈ అబ్బాయి నా పేరును కాస్త తీసేటట్టున్నాడని కుట్ర చేశాడు. రామానుజుల యొక్క చరిత్రను మనందరికీ తెలుసు. అలాంటి మహానుభావుడు పరమాత్మ యొక్క నేత్రములు అవి. అందుకని ఛాందోగ్య ఉపనిషత్తు చెప్పినటువంటి నేత్రములను వర్ణిస్తూ, అమ్మ ఈరోజు నీ యొక్క నేత్రములను నెమ్మదిగా తెరవాలి. ఒక విషయం మనం గమనించాలి, అమ్మవారు ఎక్కడి విషయాలన్నీ చెప్తున్నారు మనకు, గ్రామములో ఉండేటటువంటి విషయాలు చెప్తున్నారు కదా, ప్రకృతిలో ఉండే విషయాలను తెలియజేస్తోంది. మొట్టమొదలు ఏం చెప్పారు, 3వ పాశ్రంలోనే పంటలు ఎలా పండాలో చెప్పారు. ఆకాశం అంతా ఎత్తు పెరగాలి, పంట పొలం, దాంట్లో చక్కగా నీరు ఉండాలి, అందులో చేపలు ఉండాలి, తుళ్ళి పడుతూ ఉండాలి. అంటే సకల జీవరాశి క్షేమాన్ని కోరుకున్నదండి అమ్మ. ఒక పర్యావరణ శాస్త్రవేత్తలాగా కనిపిస్తుంది, ఒక ఖగోళ శాస్త్రవేత్త. ఆకాశంలో ఒక చుక్క పొడిచింది అన్నారు. మళ్ళీ అంటే ఆనాడు గ్రామాలలో మనం మాట్లాడేటటువంటి భాషనే మనకు తెలియజేస్తూ ఇంత అద్భుతమైనటువంటి ఉపనిషత్ రహస్యాలని తెలియజేసినటువంటిది అమ్మ. పైపైన చూస్తే గ్రామంలో ఉండే మామూలుగా కోళ్ళు కూస్తున్నాయి, కోకిళ్ళలు పలుకుతున్నాయి, తెల్లవారింది, గేదెలన్నీ కూడా గడ్డి మేయడానికి వెళుతున్నాయి, చిన్న బీడికి వెళుతున్నాయి, పెద్ద బీడికి వెళుతున్నాయి చెప్పింది. అవన్నీ కూడా ప్రతినిత్యము గ్రామాలలో జరిగేవి. గోశాలలో గోవుల యొక్క పాలు పితకడము, పితికే విధానము, బలవంతంగా బలిష్ఠుడైనటువంటి వాడు వెళ్ళి కూర్చొని పితకాలి, ఇవన్నీ చెప్పిందా. అంటే తాను ప్రతినిత్యము చూసేటటువంటి గ్రామంలో చూసే విషయాలని చెప్తూ అద్భుతమైనటువంటి ఉపనిషత్ రహస్యాలను తెలియజేసింది. అంటే ఏమనాలి అమ్మని, ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప విజ్ఞానవంతురాలు, గొప్ప పండితురాలు. పోనీ ఇదంతా అప్పుడే ఊరిలో అంతా తిరుగుతూ చెప్పిందండి. పంట పొలం గురించి చెప్పేటప్పుడు పంట పొలంలో ఉందా అమ్మ, ఇవన్నీ ఎక్కడ ఉండి చెప్పింది ఈ పాశురాలన్నీ. వడపెరుంకోయిలుడయాన్ సన్నిధిలో పెరుమాళ్ళ సన్నిధిలో ఉండి పబ్బతి అంటే ఇది పబ్బతి పట్టుకొని అంటాం కదా, తెలుసు కదా పబ్బతి, ఇది అంజలి ముద్ర. ఇట్లా నిల్చొని ఆశువుగా చెప్పిన పాశురాలండి ఇవన్నీ. ఆశువుగా అప్పటికప్పుడే. ఇప్పుడు కవిత్వం రాస్తుంటాం కదా మనం, కవిత్వం రాస్తే ఈ పదం బాగుందా రాసి కొట్టేసి మళ్ళీ రాసి కొట్టేసి అలా రాయలేదు అమ్మవారు. అక్కడ పరమాత్మ చెంత నిల్చొని అంజలి ముద్రతో నిల్చొని టకటకా చెప్పేసిందండి. 30 పాటలు, రోజుకు ఒక పాట చెప్పింది. మనం వాటన్నిటిని కలిపి రోజు మనం అనుసంధానం చేసుకుంటున్నాం. మన పూర్వాచార్యులు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలండి. ఇదంతా ఏర్పాటు చేసింది ఎవరు, మన పూర్వాచార్యులు. వాళ్ళకే గొప్పనైనటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే అమ్మ యొక్క చరిత్ర రాసినటువంటి 30 పాటలలో ఉన్నటువంటి భావము ఎంత చదివితే అంత వస్తుందండి. ఒక నీటి చెలెమలో నీరు త్రవ్వినా కొద్ది వస్తుంటుంది, దాంట్లో మణులు మాణిక్యాలు కూడా వస్తుంటాయి కదా చివర. అదే విధంగా అమ్మ రచించినటువంటి 30 పాటలలో మన శక్తికి అందినంత వరకు మనం చదువుకుంటున్నాం, మనం చెప్పుకుంటున్నాం భావాన్ని. అద్భుతమైనటువంటి ఇంకా ఇప్పటికీ కూడా పండితులైనటువంటి వాళ్ళు అనేక విషయాలను తెలియజేస్తున్నారు. అంత శ్రేష్టమైనటువంటి ఈ 30 పాటలు ఈ లోకంలో ఇప్పటికీ కూడా వర్షాలు కురుస్తున్నాయి అంటే కారణం ఏమిటి అంటే ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని మనందరం ఆచరించడం అండి. మనమంటే అన్ని ప్రాంతాలలో అన్ని వైష్ణవాలయాలలో ఈ 30 పాటలను తప్పనిసరిగా పాడడం అనేది జరుగుతుంది. ఆ పాటలలో ఉండేటటువంటి శక్తి, ఈ 30 పాటలలో ఉండేటటువంటి శక్తి 32 ఉపనిషత్తు విద్యలు ఉంటాయి. 32 ఉపనిషత్తులను వాటిలో ఉన్నటువంటి సకల విషయాలు కూడా ఇందులో రంగరించి ఉంది కనుక ఉపనిషత్ సారమంతా కూడా ఎక్కడ పఠిస్తున్నామో అక్కడ ఉంటుంది. అదేవిధంగా మన కోవెల్లో యజ్ఞం జరుగుతుంది ప్రతిరోజు, నిత్య హోమం ఎక్కడ జరుగుతుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 యోజనాల వరకు కూడా సుభిక్షంగా ఉంటుంది. అంటే ఈ క్షేత్రం ఇది కూడా మనది ఒక దివ్యక్షేత్రం. దివ్యక్షేత్రంలో ఉండేటటువంటి
అసలు పరమాత్మ ఎక్కడ నెలకొని ఉంటే దివ్యక్షేత్రం. అందున యజ్ఞం హోమం నిత్య హోమం జరుగుతుంది. దివ్యక్షేత్రం నిత్యము నామస్మరణ జరుగుతుంది. పరమాత్మ యొక్క నామస్మరణ దివ్యక్షేత్రం. భక్త బృందము భాగవత గోష్ఠి అందరూ విచ్చేస్తున్నారు. దివ్యక్షేత్రం.